వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 14, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. లైఫ్ ఇనిషియేటివ్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ జిసిపి ఎకోమార్క్ స్కీమ్ గురించి వివరాలు తెలపండి. సందర్భం: స్థిరమైన జీవనశైలి మరియు పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడానికి లైఫ్ ఇనిషియేటివ్ కింద గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ జిసిపి మరియు ఎకోమార్క్ పథకం కోసం నోటిఫికేషన్ జారీ చేయబడింది. వివరాలు: 2021లో గౌరవనీయులైన ప్రధానమంత్రి ప్రకటించిన లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ లైఫ్ మిషన్ కింద 2 పథకాలను ప్రారంభించింది. అవి గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ జిసిపి మరియు ఎకోమార్క్ పథకం. లైఫ్ కాన్సెప్ట్ యొక్క ఆలోచనలను ప్రతిబింబించే సంప్రదాయం మరియు పరిరక్షణలో పాతుకుపోయిన పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యం. గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ జిసిపి ఇది వ్యక్తులు, సంఘాలు, ప్రైవేట్ రంగ పరిశ్రమలు మరియు కంపెనీలు వంటి వివిధ వాటాదారులచే విభిన్న రంగాలలో స్వచ్ఛంద పర్యావరణ చర్యలను ప్రోత్సహించడానికి రూపొందించబడిన వినూత్న మార్కెట్ ఆధారిత యంత్రాంగం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE) జిసిపి అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తుంది. ప్రోగ్రాం అమలు, నిర్వహణ, పర్యవేక్షణ మరియు ఆపరేషన్కు బాధ్యత వహిస్తుంది. తొలుత ఈ కార్యక్రమం నీటి సంరక్షణ, అడవుల పెంపకంపై దృష్టి సారిస్తుంది. గ్రీన్ క్రెడిట్లను ఇవ్వడానికి డ్రాఫ్ట్ మెథడాలజీలు అభివృద్ధి చేయబడ్డాయి. పర్యావరణ ప్రభావాన్ని నిర్ధారించడానికి వారు ప్రతి కార్యాచరణ ప్రక్రియకు బెంచ్మార్క్లను సెట్ చేస్తారు. గ్రీన్ క్రెడిట్లను పొందడానికి వ్యక్తులు మరియు సంస్థలు తమ కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వ అంకితమైన యాప్ వెబ్సైట్ www.mofcc-gcp.in ద్వారా నమోదు చేసుకోవాలి. అడ్మినిస్ట్రేటర్ చిన్న ప్రాజెక్టుల కోసం స్వీయ ధృవీకరణతో సూచించబడిన ఏజెన్సీ ద్వారా కార్యాచరణను ధృవీకరిస్తారు. ధృవీకరణ పూర్తయిన తర్వాత అడ్మినిస్ట్రేటర్ గ్రీన్ క్రెడిట్ సర్టిఫికేట్ను చేస్తారు. ఇది గ్రీన్ క్రెడిట్ ప్లాట్ఫారంలో వర్తకం చేయబడుతుంది. 2 ఎకోమార్క్ స్కీమ్ ఇది భారతీయ నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలను కొనసాగిస్తూ నిర్దిష్ట పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా గృహ మరియు వినియోగదారు ఉత్పత్తులకు అక్రెడిటేషన్ మరియు లేబులింగ్ను అందిస్తుంది. ఎకోమార్క్ పథకం కింద గుర్తింపు పొందిన ఉత్పత్తులు నిర్దిష్ట పర్యావరణ ప్రమాణాలకు కట్టుబడి కనీస పర్యావరణ ప్రభావాన్ని నిర్ధారిస్తాయి. ఇది పర్యావరణ సమస్యలపై వినియోగదారుల అవగాహనను పెంపొందిస్తుంది మరియు పర్యావరణ స్పృహ ఎంపికలను ప్రోత్సహిస్తుంది. ఇది పర్యావరణ అనుకూల ఉత్పత్తి వైపు మళ్లేలా తయారీదారులను కూడా ప్రేరేపిస్తుంది. ఈ పథకం ఖచ్చితమైన లేబులింగ్ని నిర్ధారించడానికి మరియు ఉత్పత్తుల గురించి తప్పుదారి పట్టించే సమాచారాన్ని నిరోధించడానికి ప్రయత్నిస్తుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎకోమార్క్ స్కీమ్ను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIJ) భాగస్వామ్యంతో నిర్వహిస్తుంది. ఇది ప్రమాణాలు మరియు ధృవీకరణ కోసం జాతీయ సంస్థ. 2 కార్యక్రమాలు: సుస్థిర జీవనం, పర్యావరణ పరిరక్షణ మరియు వ్యక్తిగత మరియు సామూహిక ఎంపిక ద్వారా భారతదేశంలో పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రోత్సహించడంలో ముఖ్యమైన దశలను సూచిస్తాయి. అవి ప్రపంచ సుస్థిరత లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయి మరియు పర్యావరణ పరిరక్షణ మరియు పరిరక్షణకు ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 2. రోబోటిక్స్పై జాతీయ వ్యూహం వివరాలు తెలపండి. సందర్భం: ప్రజల సంప్రదింపుల కోసం రోబోటిక్స్పై జాతీయ వ్యూహం ముసాయిదాను కేంద్ర మంత్రి విడుదల చేశారు. రోబోటిక్స్పై నేషనల్ స్ట్రాటజీ డ్రాఫ్ట్ గురించి రోబోటిక్స్ రంగంలో భారత్ గణనీయమైన ప్రగతి సాధించింది. ప్రపంచవ్యాప్తంగా కూడా భవిష్యత్తు కోసం సామాజిక, ఆర్థిక మరియు సాంకేతిక ఫలితాలను నడపడంలో రోబోటిక్ ఆటోమేషన్ యొక్క ప్రాముఖ్యతను ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలు గుర్తించాయి. రోబోటిక్స్పై జాతీయ వ్యూహం ఈ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం మరియు రోబోటిక్ టెక్నాలజీ అభివృద్ధిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
భారతదేశం ప్రపంచానికి రోబోటిక్స్ హబ్గా ఉద్భవించడంలో సహాయపడుతుంది. రోబోటిక్స్లో భారతదేశం యొక్క ప్రపంచ నాయకత్వాన్ని నడపడానికి వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన 4 రంగాలు కూడా గుర్తించబడ్డాయి. అవి తయారీ, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ మరియు జాతీయ భద్రత. రోబోటిక్స్ అభివృద్ధి మరియు స్వీకరణలో భారతదేశం ప్రపంచ అగ్రగామిగా ఎదగడానికి రోబోటిక్స్పై జాతీయ వ్యూహం యొక్క సమగ్ర, పొందికైన మరియు సమర్థవంతమైన విస్తరణను నేషనల్ రోబోటిక్స్ మిషన్గా చేపట్టాలని ప్రతిపాదించబడింది. ఇండియాఏ కింద సంస్థాగత ఫ్రేమ్వర్క్గా రోబోటిక్స్ ఇన్నోవేషన్ యూనిట్ (RIU) ఏర్పాటు ద్వారా ఇది జరుగుతుంది. ఇండియాఏ నివేదిక అంటే ఏమిటి? ఇండియాఏ అనేది నాలెడ్జ్ పోర్టల్, రీసెర్చ్ ఆర్గనైజేషన్ మరియు ఎకోసిస్టమ్ బిల్డింగ్ ఇనిషియేటివ్. ఇది భారతదేశం యొక్క పర్యావరణ వ్యవస్థలోని వివిధ సంస్థలతో ఏకం చేయడం మరియు సహకారాన్ని ప్రోత్సహించడం. ఇండియాఏ యొక్క దృష్టి మరియు లక్ష్యాలను రూపొందించడానికి ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MEITWAE) ఏర్పాటు చేసిన 7 నిపుణుల బృందాలుకి సమగ్రమైన మరియు ప్రతిష్టాత్మకమైన విధానాన్ని వివరిస్తూ ఇండియాఏ నివేదిక యొక్క మొదటి ఎడిషన్ను విడుదల చేశాయి. ఇన్నోవేషన్ను మెరుగుపరచడానికి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లు మరియు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాల లు పై దృష్టి సారించి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, డేటా, ఫైనాన్సింగ్, పరిశోధన, నైపుణ్యం మరియు పాలనను ఈ నివేదిక కవర్ చేస్తుంది. భారతదేశం తన జనాభా డివిడెండ్ను ఎలా ఉపయోగించుకోవచ్చు మరియు దేశంలో నైపుణ్యాలను మరింతగా చొచ్చుకుపోవడానికి సూపర్ పవర్గా దాని బలాన్ని ఎలా పొందగలదనే దానిపై కూడా నివేదిక సిఫార్సులను కలిగి ఉంది. క్వశ్చన్ నెంబర్ 3 G20 పార్లమెంటరీ స్పీకర్స్ సమ్మిట్ P20 వివరాలు తెలపండి. సందర్భం: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీలో G20 పార్లమెంటరీ స్పీకర్స్ సమ్మిట్ P20 ని ప్రారంభించారు. వివరాలు: G20 సభ్యులు మరియు ఆహ్వానిత దేశాల పార్లమెంట్ల స్పీకర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సెప్టెంబర్ 10 నుంచి 9, 2023న న్యూ ఢిల్లీ G20 లీడర్స్ సమ్మిట్లో ఆఫ్రికన్ యూనియన్లో సభ్యత్వం పొందిన తర్వాత మొదటిసారిగా P20 సమ్మిట్లో పాన్-ఆఫ్రికన్ పార్లమెంట్ కూడా పాల్గొంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూ ఢిల్లీలోని యశోభూమిలో 9వ G20 పార్లమెంటరీ స్పీకర్స్ సమ్మిట్ P20 ని ప్రారంభించారు. ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు కోసం పార్లమెంటులు అనే థీమ్తో భారత G20 ప్రెసిడెన్సీ యొక్క విస్తృత ఫ్రేమ్వర్క్లో ఈ సమ్మిట్ను భారత పార్లమెంటు నిర్వహిస్తోంది. 9వ P20 సమ్మిట్ను అక్టోబర్ 14 నుంచి 13, 2023న న్యూ ఢిల్లీలో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (IPU) సహకారంతో పార్లమెంట్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. సమ్మిట్ వేగవంతంలపై 4 ఉన్నత స్థాయి సెషన్లను నిర్వహిస్తుంది. సస్టైనబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్, మహిళా నేతృత్వంలో అభివృద్ధి మరియు పబ్లిక్ డిజిటల్ ప్లాట్ఫారంల ద్వారా ప్రజల జీవితాలలో పరివర్తన. సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి 140 కోట్ల మంది భారతదేశ పౌరుల తరపున G20 పార్లమెంటరీ స్పీకర్ల సమ్మిట్కు ప్రముఖులకు స్వాగతం పలికారు. ఈ శిఖరాగ్ర సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని పార్లమెంటరీ పద్ధతుల యొక్క మహాకుంభం కొమ్మ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈరోజు హాజరైన ప్రతినిధులందరూ వివిధ దేశాల నుండి పార్లమెంటరీ ఫ్రేమ్వర్క్ యొక్క అనుభవాన్ని కలిగి ఉన్నారని నొక్కిచెప్పిన శ్రీ మోదీ నేటి కార్యక్రమం పట్ల చాలా సంతృప్తిని వ్యక్తం చేశారు. క్వశ్చన్ నెంబర్ 4 పంచ ప్రమాణాల దినోత్సవం గురించి వివరాలు తెలపండి. సందర్భం: ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 14న జరుపుకుంటారు. ప్రపంచ ప్రమాణాల దినోత్సవం అంతర్జాతీయ ప్రమాణాలుగా ప్రచురించబడే స్వచ్ఛంద సాంకేతిక ఒప్పందాలను అభివృద్ధి చేసే ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది నిపుణుల సహకార ప్రయత్నాలకు నివాళులు అర్పించే సాధనం. 2023 యొక్క థీమ్ ఒక మెరుగైన ప్రపంచం కోసం భాగస్వామ్య దృష్టి, మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం స్థిరమైన అభివృద్ధి లక్ష్యాన్ని
ఎస్డీజీ 3 చేర్చడం. వ్యక్తులందరి శ్రేయస్సు మరియు మంచి ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే మరింత స్థిరమైన మరియు సమగ్ర ప్రపంచాన్ని సృష్టించడానికి ఐక్య దృష్టిని పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను ఈ థీమ్ హైలైట్ చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5 అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సైకీ అనే వ్యోమనౌక గురించి వివరాలు తెలపండి. విలువైన లోహాలతో కూడిన ఒక అరుదైన గ్రహశకలంపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సైకీ అనే వ్యోమనౌకను శుక్రవారం నింగిలోకి ప్రయోగించింది. స్పేసెక్స్కు చెందిన రాకెట్ ద్వారా కేప్ కెనవెరాల్లోని అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. సైకీ వ్యోమ నౌక రోదసిలో 6 ఏళ్లపాటు ప్రయాణించి 2029లో 16 సైకీ అనే గ్రహశకలాన్ని చేరుకుంటుంది. చాలా వరకు గ్రహశకలాలు రాతిమయంగానో లేక హేమమయంగానో ఉంటాయి. 16 సైకీ మాత్రం పూర్తిగా లోహాలతో నిండి ఉంటుంది. ఇప్పటివరకు ఇలాంటివి 9 వెలుగు చూశాయి. వాటిలో 16 సైకీ పెద్దది. అంగారకుడు గురుడు మధ్య ఉన్న ప్రధాన గ్రహశకల వలయంలో ఉంటూ సూర్యుడు చుట్టూ పరిభ్రమిస్తోంది. దీన్ని 1852లో కనుగొన్నారు. గ్రీకు దేవత పేరును దీనికి ఖరారు చేశారు. భూమి మధ్యలో ఉండే లోహపు కోర్ భాగంలోకి చేరుకొని పరిశోధనలు సాగించాలన్నది మానవుల కల అని సైకీ బృంద ప్రధాన శాస్త్రవేత్త లిండీ ఎల్కిన్స్ పేర్కొన్నారు. అయితే అక్కడ పీడనం, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అందువల్ల అక్కడికి చేరుకునే పరిజ్ఞానం ప్రస్తుతం అందుబాటులో లేదన్నారు. సైకీపై పరిశోధనలు చేయడం ద్వారా ఆ లోటును అధిగమించవచ్చని చెప్పారు. ఆ గ్రహశకలం కూడా ఒక గ్రహంలోని కోర్ భాగాన్ని పోలి ఉంటుందన్నారు. అది 232 కిలోమీటర్ల వెడల్పు, 280 కిలోమీటర్ల పొడవును కలిగి ఉన్నట్లు వెల్లడైంది. అందులో ఇనుము, నికెల్, ఇతర లోహాలు, సిలికేట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. స్వల్ప పరిమాణంలో బంగారం, వెండి, ప్లాటినం, ఇరీడియం వంటివి అక్కడ లభించొచ్చని భావిస్తున్నారు. ఇలాంటి గ్రహశకలాలు గ్రహాల నిర్మాణంలో ఇటుకల్లా వ్యవహరించి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 6 ఎక్కడ జరిగే ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెట్టాలనే నిర్వాహకుల ప్రతిపాదనను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు శుక్రవారం ఆమోదించింది. ఆన్సర్ 2028 లాస్ ఏంజెలస్ ఒలింపిక్స్లో క్రికెట్, T20తో పాటు బేస్బాల్, సాఫ్ట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లక్రాస్, సిక్సెస్, స్క్వాషన్ను కూడా ఒలింపిక్స్లో ఆడించాలనే ప్రతిపాదనలకు ఎగ్జిక్యూటివ్ బోర్డు పచ్చ జెండా ఊపింది. ఇక ఆదివారం ఆరంభమయ్యే ఐఓసీ సదస్సులో ఈ ప్రతిపాదనపై ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ ఓటింగ్ అధికారికంగా ఒలింపిక్స్లో క్రికెట్ పునః ప్రవేశం లాంఛనమే. అయితే ఈ 5 క్రీడలను కేవలం లాస్ ఏంజెలస్ ఒలింపిక్స్లోనే ఆడిస్తామని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ చెప్పడం గమనార్హం. మరోవైపు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం గుర్తింపును ఐఓసీ ఉపసంహరించుకున్న నేపథ్యంలో 2028 ఒలింపిక్స్లో బాక్సింగ్ నిర్వహించడంపై సందేహం నెలకొంది. బాక్సింగ్పై నిర్ణయాన్ని ఐఓసీ నిలుపుదల చేసింది. అలాగే అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య తమ డోపింగ్ నిరోధక వ్యవస్థ నిర్వహణను అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీకి అప్పగించాలని, క్రీడా ఆర్బిట్రేషన్ కోర్టుకు తెలపాలని ఎగ్జిక్యూటివ్ బోర్డు షరతు పెట్టింది. కాంపౌండ్ ఆర్చరీకి మాత్రం ఈ బోర్డు నుంచి ఆమోదం లభించలేదు. 2028 ఒలింపిక్స్లో కాంపౌండ్ ఆర్చరీని ప్రవేశపెట్టాలని నిరుడు ఐఓసీకి ప్రపంచ ఆర్చరీ ప్రతిపాదన పెట్టినా ఫలితం లేకపోయింది. దిగ్గజ ఆర్చర్ జ్యోతి సురేఖ కాంపౌండ్ ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆసియా క్రీడల్లో భారత్కు 5 స్వర్ణాలు సహా 7 పతకాలు కాంపౌండ్ ఆర్చరీలో వచ్చాయి. ప్రపంచ క్రీడగా క్రికెట్ అంటే ప్రధానంగా 10 దేశాలే గుర్తుకు వస్తాయి. కొన్ని చిన్న జట్లు కూడా ఇప్పుడు ఆటలో కొనసాగుతున్నాయి. కానీ 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో మళ్లీ అడుగుపెట్టడం ద్వారా క్రికెట్ ప్రపంచ క్రీడగా మారిపోనుంది. ఇప్పటికే క్రికెట్కు పెరుగుతున్న ఆదరణ ఈ ఒలింపిక్స్ ద్వారా మరో స్థాయికి చేరనుంది.
2028 లాస్ ఏంజలస్ క్రీడల్లో 6 జట్ల పోరుగా పురుషులు, మహిళలకు T20 ఫార్మాట్లో వేర్వేరుగా మ్యాచ్ల కోసం నిర్వాహకులు ప్రతిపాదించారు. అయితే జట్ల సంఖ్య, అర్హత ప్రక్రియపై తుది నిర్ణయం తర్వాత వెలువడనుంది. 1900 ఒలింపిక్స్లో ఒక్కసారి క్రికెట్ నిర్వహించాక మళ్లీ 2028లోనే విశ్వ క్రీడల్లో ఈ ఆటను చూడబోతున్నాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @NareshAcademy 5509. Thank you one and all.